అందరికీ నమస్కారం. ఉత్సాహంగా ఉత్తేజంగా ఉన్నారా? మన అధినాయకులు వారు వచ్చారు మన గుమ్మంకి. వేల మంది బయట ఉన్నారు, వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ముందుగా ఎవరైతే మన 23వ వార్డు కౌన్సిలర్ డొక్కు నాగలక్ష్మి గారు, 26వ వార్డు కౌన్సిలర్ డొక్కు నాగలక్ష్మి గారు, అలాగే 23వ కౌన్సిలర్ తులసి దుర్గా గారు, అలాగే సీనియర్ నాయకులు కుటుంబరావు గారు జాయిన్ అవుతా ఉన్నారు. వాళ్ళని ముందుగా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ముందు మీరు మాడతారా? నలభై 45 సంవత్సరాల ప్రజా జీవితం, అలుపెనగని పోరాటం, ఎప్పుడుకు భావితరాలకి మంచి చేయాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని తపనతో పనిచేసేటువంటి వ్యక్తి ఈ రోజున ఒక రాక్షసుడు పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, అలాగే ఏదైతే ప్రజా వేదికలో ఈ యొక్క ప్రభుత్వం స్టార్ట్ చేసిన ధ్వంసం నుంచి ఈరోజు మన తల్లి అమరావతి రాజధాని కట్టి మీ అందరికీ బహుమతిగా ఇవ్వాలని, పోలవరం పూర్తి చేయాలని అనే తపనతో, అలాగే యావత్ యువతకి బంగారు భవిష్యత్తు కేవలం డిఎస్సితోనే సాధ్యమవుతుంది, అది మెగా డిఎస్సి ఇస్తాను అని చెప్పి హలు పెరుగని పోరాటం చేస్తూ గత 5 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలనే గర్లాన్ని మింగి కూడా దాన్ని అమృతంగా మార్చి శక్తిగా మార్చుకుని 73 సంవత్సరాల యువకుడిగా ఎప్పుడు కూడా రోజుకి 20 గంటలు కష్టపడుతూ
ఈరోజు నాకు ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో చేసే అవకాశం ఇచ్చి మళ్ళా ఈ రోజు నన్ను అభ్యర్థిగా పెట్టి నన్ను ఆశీర్వదించడానికి మీ అందరినీ వేడుకోవడానికి రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అందరికీ నమస్కారం. మీ అభిమానం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజాగలం. ఈ పేరు చెబితేనే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు వస్తూ ఉంది. ఎందుకంటే ఇది 5 సంవత్సరాల అతని సైకో పరిపాలనకి ఎండకట్టే విధంగా సిద్ధమైన సైన్యం ముందుకు వచ్చినటువంటి విధంగా ఉంది. ప్రతి ఒక్క రైతు ఆందోళన, ఈ యొక్క ప్రజాగలం, యువతకు ఒక ఆక్రందన, ఈ యొక్క ప్రజాగలం ఏదైతే అమరావతికి 29,000 మంది 31,000 ఎకరాలు ఇచ్చారో వారి యొక్క కన్నీళ్ళు గాథ ఈ యొక్క ప్రజాగలం. ఇది నవ సమర శంఖానికి నాంది. ఈ యొక్క సైకో పరిపాలన పాతాళంలోకి నొక్కటానికి పెట్టే ప్రజాగలం ఇది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల నుంచి ఒక సైకో పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లాడు. తప్పకుండా రాష్ట్రం ఇబ్బందిలో ఉంది. రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పుడు తప్పకుండా నేను ఉన్నాను, తప్పకుండా ఎవరన్నా కష్టాల్లో ఉంటే కాపాడుతాను అని చెప్పేసి పోరాటం, అలాగే ఆలోచించే ఒక మంచి పోరాడే తత్వం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వచ్చి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉందో, ఎప్పుడైతే మన అధినాయకులు జైలుకి వెళ్ళారో తప్పకుండా ఆ రోజున నేను ఎలాంటి హామీలు లేకుండా పూర్తిగా ఈ కూటమికి నేను కట్టుబడి ఉంటాను, ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి ఒక అడుగు ముందుకు వచ్చి సహాయం చేసి ఈ కూటమి ఏర్పడటానికి ముఖ్యంగా సహాయం చేసేటువంటి పవన్ కళ్యాణ్కి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఎప్పుడు కూడా ఈ దేశం అగ్రస్థానంలో ఉండాలి అని ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోడీ గారికి కూడా మీ ద్వారా నేను వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మిత్రులారా, తప్పకుండా రాబోయేది కూటమి ప్రభుత్వమే. 2,00,000% రాబోయేది కూటమి ప్రభుత్వమే. ఈ రాష్ట్రానికి అయ్యేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో ప్రతి ఒక్క ఉద్యోగికి ఆనందపరిచే విధంగా, ఇంక్లూడింగ్ చెప్తా ఉన్న వాలంటీర్లు అవ్వచ్చు, అలాగే పొరుగు సేవ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒప్పంద సేవలు చేసే వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఆశీర్వదించాలని చెప్పేసి మరీ కోరుకుంటూ, ఏదైతే ఈ ముఖ్యమంత్రి నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అంటాడో ఆ దొంగ మాటలు నమ్మకండి. ఒకే ఒక ఉదాహరణ చెప్తే, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎంపీ గారు మాట్లాడాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన అధినాయకులు మాట్లాడతారు కాబట్టి ఆలస్యమైంది కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అతని కేసుల కోసం 6-7 పెద్ద అడ్వకేట్స్ పెట్టాడు. కానీ 30 సంవత్సరాలుగా బీసీలకి ఏదైతే పొలిటికల్ రిజర్వేషన్ 34% ఉందో అది తగ్గించినప్పుడు మాత్రం ఒక్క అడ్వకేట్ కూడా పెట్టేది. అంటే అతను బీసీల పట్ల చిత్తశుద్ధి ఎలా ఏమాత్రమో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే దళితుల పైన ఎన్ని దాడులు జరిగినా ఇక్కడ స్పందించలేదు. ఎప్పుడు కూడా దళితులకి, బీసీలకి, మైనారిటీకి పెద్ద అండగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా ముస్లిం మైనారిటీలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ కూడా కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ, అలాగే దళితుల హక్కులు కాపాడుతూ ముందుకు వెళ్తూ తప్పకుండా ఒక మంచి సుపరిపాలన ఇస్తారనేసి ఒక మంచి గట్టిగా ఆలోచనతో తప్పకుండా మే 13న జరిగే ఎన్నికల్లో నాకు అంటే మీ కుటుంబ సభ్యుడిని సత్యప్రసాద్ అనగానికి, అలాగే ఒక విద్యావంతుడు
చంద్రబాబు గారి హయాంలో హైదరాబాద్ రూపు మార్పులో కీలక పాత్ర పోషించినటువంటి మన ఎంపీ క్యాండిడేట్ కృష్ణప్రసాద్ గారు. మీరు చూడాలా, ఒక చదువుకున్న వ్యక్తి, మంచి ఆలోచించే వ్యక్తి మనకు ఎంపీగా వచ్చారు. అటుపక్క ఉన్న ఎంపీ మన అమరావతిలో పైపులు కొట్టేసే వ్యక్తి, పొలాలు కాల్చే వ్యక్తి. ఈ వ్యత్యాసం మీరు చూసుకోండి. తప్పకుండా మీరు పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో మన ఎంపీ గారిని గెలిపిస్తే వారి గలం కూడా వారు ఢిల్లీలో వినిపించి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో పూర్తిగా ఉంటారు. ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి డ్రైనేజ్ నీటి సమస్య పూర్తిగా తొలగించడంతో పాటు ఏదైతే గతంలో మేము సారి గారి ఆశీర్వాదంతో ఏదైతే సగంలో ఉన్నటువంటి మనకి లంక విద్యప్ప డబుల్ రోడ్ అవ్వచ్చు, అలాగే ఏదైతే అరవపల్లి తుమ్మల రోడ్లు అవ్వచ్చు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ అందరికీ కూడా మెరుగైన ఒక అద్భుతమైనటువంటి పట్టణం ఇచ్చే దిశ, అద్భుతమైన నియోజకవర్గం ఇచ్చే దిశగా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీలో కుటుంబంలో భాగంగా నేను ఉంటానని తెలియజేసుకుంటూ, అలాగే ఆఖరిగా మొన్న ఇక్కడ వైసీపీతో పోటీ చేసే సభ్యుడు అంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్న డబ్బులు ఉన్న వాళ్ళకు సీట్లు ఇస్తారనేది. నేను ఒకటే అడుగుతా ఉన్నా అతన్ని, వాళ్ళ కుటుంబంలో 3 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు, ఒకసారి మంత్రి ఇచ్చారు, ఓడిపోతే వాళ్ళ కుటుంబంలో ఎంపీపీ కూడా చేశారు. ఎన్ని డబ్బులు నువ్వు ఇచ్చావు చంద్రబాబు గారికి అని అడుగుతా ఉన్నాను ఈ వైసీపీలో పోటీ చేసేటటువంటి వ్యక్తికి. అలాగే ఒక చిన్నవాడు అమర్నాథ్ గౌడ్ని చంపితే నీ హాస్పిటల్ బయట అన్ని కుల సంఘాలు, అన్ని మత సంఘాలు, అన్ని విద్యావంతులు, మేధావులు అందరూ వచ్చి ధర్నా చేస్తే, నీ ఇంటి బయట ధర్నా చేస్తే నువ్వు హాస్పిటల్ నుంచి బయటకు రాలేదని నేను అడిగితే నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు అన్నాను. అంటే ఒక మనిషి చనిపోతే స్పందించడానికి ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలా అని అడుగుతా ఉన్నాను. మానవత్వం ఉండాలి. ఎక్కడెక్కడ అమెరికాలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, మేధావులు హైదరాబాద్ నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా సార్ కూడా వచ్చారు. సార్ ఎంతో బిజీగా విశాఖపట్నంలో ఉంటే కూడా అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుని ఆ పాపని ఇప్పటికి కూడా చదివిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటివన్నీ కూడా. అలాగే ముఖ్యమైనది మర్చిపోయాను నేను, ఈ రాష్ట్రాన్ని గంజాయిగా మార్చిన పరిస్థితి మీకు తెలుసు ఉండొచ్చు చాలామంది. ఎందుకంటే రేపల్లలో కూడా సందులో గంజాయి దొరుకుతూ ఉంది. రేపల్ల మధ్యలో ఒకదానికి ఫేమస్ అయింది, ఎందుకంటే వెనక్కి చూస్తే రైల్వే స్టేషన్ కనబడతా ఉంది వెనకే. దాంట్లోనే అర్ధరాత్రి మొగుడు అనకూడదు, వారి యొక్క హస్బెండ్తో అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నిండు గర్భిణిని గంజాయి సేవించి 3 వ్యక్తులు ఇక్కడ మానభంగం చేసేటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో జరిగింది. అంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యొక్క పరిపాలన చేత కాదు, ఇంటికి పంపించే సమయం వచ్చింది. ఒక జన ప్రభుత్వం రాబోతా ఉంది. జూన్ నెల నుంచి తప్పకుండా జన ప్రభుత్వం రాబోతుంది. ఒక సుపరిపాలన ఇవ్వబోతా ఉన్నాడు మన నాయకుడు. తప్పకుండా ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు క్లుప్తంగా మన ఎంపీ సభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు రేపల్లె జన సముద్రం చూస్తూ ఉంటే నా మనసులో ఏమాత్రము డౌట్ లేదు. ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి, కొత్తగా మనము ఎన్నుకోబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని మీరందరూ డిసైడ్ అయిపోయారని చాలా చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉంది. మిత్రులారా, రేపల్లె మిత్రులారా, ఈ నెల చాలా పవిత్రమైన నెల. మనకి 5వ తారీఖు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి మనం జరుపుకున్నాము. 11వ తారీఖు నాడు బీసీ నేత జ్యోతిబా ఫూలే గారి నిన్ననే మనం జయంతి జరుపుకున్నాం. 133వ జయంతి జరుపుకున్నాము. ఇంకా 2 రోజుల్లో 14 ఏప్రిల్ నాడు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి జరపబోతున్నాము. ఈ నెల ఎవరు ఉండాలో ఎవరు పోవాలో ఈ నెల తేల్చి చెప్తుంది. ఈ నెలలో మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. సైకో పోవాలంటే మిత్రులారా, నేను ఒక ఐపీఎస్ అధికారిని.
35 సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా పనిచేశాను. రౌడీజంని అణిచివేశాను. మనకి రౌడీలు అవసరమా? మనకి రౌడీలు అవసరమా? నేను మన ప్రియతమ అభినేత నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. రెండవసారి నాకు అవకాశం ఇస్తున్నారు. రెండవసారి ప్రజాసేవలో రావడానికి అవకాశం ఇస్తున్నారు. మిత్రులారా, నేను ఒక ఐపీఎస్ అధికారిని. నాకు అరటి తోటలు నరికే అవసరం లేదు. నాకు మీ అరటి తోటలన్నీ దగ్ధం చేసే అవసరం నాకు లేదు. నాకు మీ ఇసుకని మాఫియా ద్వారా దొంగతనం చేసి ఇసుక మాఫియా చేసే అవసరం నాకు లేదు. నేను కేవలము మళ్ళీ ఇంకొకసారి ప్రజాసేవ కోసము మన ప్రియతమ అభినేత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నువ్వు రావాలి, ప్రజల మధ్యలో రావాలి, ప్రజలకు సేవలు చేయాలి అంటే మీకు వచ్చాను. గతంలో నాకు చక్కటి అవకాశం ఇచ్చారు. ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఆ రోజు చెప్పారు, కృష్ణప్రసాద్ మన బీసీ మిత్రులు, మన బీసీ యువకులు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగించాలి. ఎస్సీ యువకులకి ఉపాధి అవకాశాలు కలిగించాలి. ఎస్టీ యువకులకి ఉపాధి అవకాశాలు కలిగించాలి అంటే బయట నుంచి విదేశీ పెట్టుబడులు రావాలి అంటే హైటెక్ సిటీ కట్టాలి అని కట్టించారు. హైటెక్ సిటీ, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ కట్టించారు, అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టించారు, అదేవిధంగా గంగవరం పోర్టు కట్టించారు, అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు కట్టించారు. దూరదృష్టితో ఒక ప్రపంచ విజనరీగా ఆ రోజు చేస్తే ఈరోజు మనం చూస్తే దాని ఎఫెక్ట్ ఏంటంటే 5 లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వస్తే 25 లక్షల ఉద్యోగాలు మనలాంటి సామాన్యులకి 25 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. దాంట్లో మెస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వంట పని చేసేవాళ్ళు ఉన్నారు, కార్పెంటర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. 30 లక్షల మంది పనిచేస్తున్నారు. మీలాంటి సామాన్యులు, నామాంటి సామాన్యులు, బీసీ వర్గానికి చెందిన సామాన్యులు, ఎస్సీ వర్గానికి చెందిన సామాన్యులు, ఎస్టీ వర్గానికి సంబంధించిన వారు. చరిత్ర ఏమి అయితే ఏమి, మధ్యలో విభజన జరిగింది. తెలంగాణలో కూడా తెలుగు బిడ్డలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు బిడ్డలు ఉన్నారు. మళ్ళీ చరిత్ర తిరగదోడి రాయడానికి మళ్ళీ వచ్చారు మన అభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అటువంటి చరిత్ర మళ్ళీ రాస్తారు. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు రావచ్చు, వాడ్రేవులో ఫిషింగ్ హార్బర్ రావచ్చు, ఐటీ హబ్ రావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్స్ రావచ్చు. స్కై ఈజ్ ద లిమిట్, ఎంతైనా చేయొచ్చు. ఎందుకంటే దూరదృష్టి ఉన్న ఒక నేత మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన యువకులంటే చాలా ఇష్టం. ఆయనకి డ్రగ్గులు అంటే అసలు ఇష్టం లేదు. నాసిరకమైన మద్యం అంటే అసలు ఇష్టం లేదు. యువకులకు ఆరోగ్యము చాలా ఇష్టము. వాళ్ళకి ఉపాధి జరగాలి అని మీరు చూడండి మిత్రులారా. సూపర్ 6లో చూడండి. సూపర్ 6లో మొట్టమొదటిది ఏంటి? 20 లక్షల ఉపాధి అవకాశాలు. అమ్మ, అక్కల్లారా, చెల్లెల్లారా, దయచేసి సూపర్ 6 చూడండి అమ్మ. సూపర్ 6లో 6 3 కేవలం స్త్రీలకు సంబంధించినవి అమ్మ. దయచేసి అది గమనించండి అమ్మ. స్త్రీల గురించి ఎంత ఆలోచన చేస్తారో, స్త్రీల గురించి ఎంత తపన పడతారో మన అభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ వరకు వస్తే బీసీ డిక్లరేషన్ భారతదేశంలో ఎక్కడా లేదు. బీసీ డిక్లరేషన్ మన రాష్ట్రంలో ఉండాలి. 1.5 కోటి రూపాయలు దానికి సప్లాన్లో పెట్టాలని ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు మన ప్రియతమ అభినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆఖరిగా జాబులు రావాలంటే బాబు రావాలి. మరి బాబు రావాలంటే మీ ప్రియతమ రేపల్లె మిత్రుడు, నేత
అనగాని సత్యప్రసాద్ని భారీ మెజారిటీతో గెలిపియాలి. ఇందాక వస్తూ ఉంటే మిత్రులు మోటార్ సైకిల్ మీద నుంచి వస్తున్న మిత్రులు ఎమ్మెల్యే గారిని ఏమని వర్ణించారంటే 50 ఎమ్మెల్యే 50,000 ఎమ్మెల్యే అని వర్ణించారు. నాకు అర్థం కాలే 50,000 అంటే ఏంటి, 50,000 అంటే ఏంటి, 50,000 అంటే ఏంటి? మరి మీ అనగాని సత్యప్రసాద్ని అందరూ యువకులు అందరూ ప్రజలు 50,000 మెజారిటీతో గెలవాలని అనుకుంటున్నారు, అవునా కాదా? అయితే మిత్రులారా, నేను నిర్ణయించుకున్నాను, నేను డిసైడ్ అయిపోయాను. నా ఓటు సైకిల్ గుర్తుకే. మరి మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు నిజంగా అది కరెక్ట్ అయితే నేను చెయ్యి ఎత్తినప్పుడల్లా మీరు సైకిల్ అనాలి. అంటారా? సైకిల్, 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 సైకిల్. మరి ఫైనల్గా ఎంఆర్పిఎస్ జెండాలు కనిపిస్తున్నారు. ఎంఆర్పిఎస్ మిత్రులకి నమస్కారము. మరి జనసేన పార్టీ మిత్రులకి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారము, బీజేపీ మిత్రులకి నమస్కారము. ఫైనల్గా నాతో అనండి, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై ఎంఆర్పిఎస్. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ. చాలాసార్లు రేపల్లికి వచ్చాను కానీ మొట్టమొదటిసారిగా నీలో ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఎన్నికలో లాంఛనమే, కానీ మెజారిటీనే ముఖ్యం ఇక్కడ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపల్ల నియోజకవర్గమే కుటుంబంగా భావించి రాత్రింబగళ్ళు మీకోసం పనిచేస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్, రాజధానిలో రోడ్ల మీద గ్రావెల్ ఉంటే ఆ గ్రావెల్ కూడా దొంగిలించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీ, అవునా కాదా? అలాంటి దొంగకు మొగుడుగా పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చాను. ఐపీఎస్ఏ కాదు, 35 ఏళ్ళు దొంగల్ని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ఇక్కడ. పోలీస్ ఆఫీసర్ని ఆదరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాకు సైకో జగన్కి వ్యత్యాసం. నేను సంస్కారవంతుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహించే వ్యక్తిని నేను. జోబీలు కొట్టే వాళ్ళని, మీకు ఎక్కడికక్కడ నమ్మక ద్రోహం చేసేవాళ్ళని, భూ కబ్జాలు చేసేవాళ్ళని తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీలో ఒక నమ్మకాన్ని చూస్తున్నా. తెలుగుదేశం జెండాలు చూస్తా ఉంటే పచ్చ చొక్కాలు వేసుకుని, మా ఆడబిడ్డలు పసుపు చీరలు కట్టుకుని వీర వనితల మారిగా ముందుకొచ్చారు. మా తమ్ముళ్ళు అయితే బ్రహ్మాండంగా స్పందించే పరిస్థితికి వచ్చారు. అలాంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి
ఇంకో పక్క జన సైనికులు, జనసేనాని ఆదేశాలు, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఎక్కడ చూసినా జన సైనికులైతే వీరోచితంగా పోరాడుతున్నారు, ఉధృతంగా వచ్చారు. నిన్న మొన్న 2 రోజులు గోదావరిలో తిరిగాం. తిరిగితే గోదావరి గర్జించింది. గోదావరి ఉధృతంగా వస్తే ఎంత స్పీడ్ ఉందో ప్రజల్లో కూడా అంత స్పీడ్ ఉంది. ఎవరైనా పొరపాటును కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఆ ఉధృతితో కాళ్ళు పెడితే సముద్రంలోకి కొట్టుకోపోవడం ఖాయం. అలాంటి మా జన సైనికులకి అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు. ఇంకో పక్క బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు కూడా మధ్యాహ్నం మేము అందరం కూర్చున్నాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరం కూర్చున్నాం. మేము ఒకటే ఆలోచించాం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికులుగా పనిచేయాలని నిర్ణయించాం. అలాంటి మా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నరేంద్ర మోడీ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు ఎంత క్రమశిక్షణ, ఎంత కష్టపడతారో చూశారు. అదే స్ఫూర్తితో వచ్చి బీజేపీ నాయకత్వం పనిచేయాలని వాళ్ళు కోరుతున్నా. ఇక్కడికి వస్తే భుజాల మీద మా పిల్లలందరినీ చూస్తున్న ఒక తల్లి కూతురి చేతిలో జెండా ఇచ్చింది. ఇంకో తండ్రి భుజాలపైన ఎక్కించుకున్నాడు. ఇంకో తండ్రి అమ్మాయిని భుజాలపైన ఎక్కించుకుని, చంద్రన్న నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నా, వీళ్ళ భవిష్యత్తు నీదేనని ఆ తల్లులు, ఆ తండ్రులు నా మీద నమ్మకం పెట్టారంటే నా జీవితంలో నాకేం కావాలని అడుగుతున్నా. ఈ నమ్మకం కోసమే బ్రతికాను నేను. అయితే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ముందుగానే మిమ్మల్ని అందరినీ ఏ పని చేయాలన్నా, ఏం చేస్తే లాభం వస్తుంది కూడా ఎప్పటికప్పుడు చెప్పేవాడిని. ఒక్క విషయం ఆలోచించుకోండి, హైదరాబాద్లో 2000 కంటే ముందు 1995లో మైక్ కొద్దిగా 95లోనే నేను ఆ రోజు ఒక విజన్ ఇచ్చాను, 20-20 విజన్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇంత మునిపి ప్రసాద్ గారు అన్నారు, నాకు 73 సంవత్సరాలు, కానీ నా ఆలోచనలన్నీ నవ యువకుడికి ఏ ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలే ఉంటాయి. రాబోయే 25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ మార్పులు వస్తాయో ఆ మార్పులు తెచ్చి పిల్లలకు అందజేయాలనేది నా ఆరాటం. వీళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలనేది నా ఆలోచన. తప్పకుండా చేస్తా. అయితే పిల్లలు, మీరు ఒక పని చేయాలి. అందరికీ సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు ఇంకొక నెల స్కూల్స్ ఉండవు. పిల్లలు మీరంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు పట్టుకుని ప్రతిరోజు సాయంత్రం ఊరంతా ఒక ర్యాలీ చేసి ప్రజా చైతన్యం కోసం, మా భవిష్యత్తు కోసం ఓటేయమని ప్రజలకు పిలిపివ్వాల్సిన బాధ్యత ఈ పిల్లల పైన ఉంది. ఏం పిల్లలు చేస్తారా అని అడుగుతున్నా. మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఒంటరిగా రాలేదు, మేమంతా కలిసి వస్తున్నాం, ఆయన ఏదో ఒంటరిగా వస్తాడని. ఆయన వచ్చేది శవాలతో వస్తాడు, నేను వచ్చేది నాయకులతో వస్తాను. ఆయన చేసే శవ రాజకీయాలు చేస్తాడు, నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను, పేదవాడి రాజకీయాలు చేస్తాను.
మీరు చూస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అమర్నాథ్ గౌడ్ ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని, ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు. ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని జాగ్రత్త చేశాడు. ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు. ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షించుండాల్సింది. చేశాడమ్మా నేను అడుగుతున్నా. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది, ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి అక్రందనలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే చివరి రోజు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత కఠినంగా ఉన్నా అవునా కాదా అని అడుగుతున్నా. చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు. ఈరోజే చూశాను చీరాల నియోజకవర్గంలో ఇరుపరపాలెంలో. ఈరోజు చూస్తే ట్రాక్టర్లో ఇసుకలో ఒక శవం. మొన్నే మీరు చూశారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి వచ్చాడు. నేను ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను చెప్పింది ఒక్క ఛాన్స్ వాళ్ళని నమ్మద్దండి, మిమ్మల్ని దోచేస్తాడని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల మీద చెయ్యి పెడతాడు, బుగ్గలు నిమర్తారు, ముద్దులు పెడతారు. మోసపోవద్దని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడేమైంది? గుద్దులే గుద్దులు, పిడిగుద్దులు. అంటే ఇంకో పక్క ఒక్కసారి మీరు చూడండి, ఎవరైనా కరెంటు తీగలు పట్టుకుంటారా ఒక్కసారని మోసపోవద్దని చెప్పాను. అయినా కూడా నేను చెప్పింది నా కోసరం కాదు. నేను అప్పటికే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. మళ్ళీ వస్తే ముఖ్యమంత్రి పదవిని బాధ్యతగా తీసుకునే మేము, వాళ్ళు మాత్రం పదవిని వ్యాపారంగా చేసుకుని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. నేను ఆ రోజు ఆ మాట కూడా చెప్పాను. ఇంకో పక్క జగన్ వస్తే పోలవరం పూర్తి కాదు, 72% పూర్తి అయిపోయింది. మీ కృష్ణా డెల్టాకి ఆ రోజు పట్టెసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చిన పార్టీ. ఈ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే తెలుగుదేశం ఉంటే 1 సంవత్సరంలో పోలవరం పూర్తవుతుందని నేను చెప్పాను. పోలవరాన్ని పాడు చేస్తాడని చెప్పాను. ఆ రోజు మీరు వినలేదు. ఈరోజు పోలవరం ఏమైందో ఒక్కసారి మీరు ఆలోచించండి. పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. రాబోయే రోజుల్లో పూర్తవుతున్న నమ్మకం లేదు. అది ఆనాటి పరిస్థితి, ఈరోజు పరిస్థితి. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, సహజ వనరులన్నీ దోచేస్తాడు, ఇసుక బకాసురులు వస్తారు, మీరు నష్టపోతారని చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇసుక అంతా కూడా ఏం చేస్తున్నారు, భూగర్భ ఖనిజ సంపద ఏమైందో మీరే చూశారు. ఇంకో పక్క అమరావతిని చెడబెడతాడు, అమరావతిని నాశనం చేస్తాడని ఆ రోజు చెప్పాను. ఈరోజు చూశారా లేదా? అమరావతి కూడా పూర్తిగా విధ్వంసం అయిపోయింది. ఇతని పరిపాలన ప్రజావేదిక కూల్చివేత ప్రారంభించి మొత్తం రాష్ట్రం అంతా మీరు చూస్తే చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఇంకొక విషయం చెప్తున్నాను. హైదరాబాద్ నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు ఐటీ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే విభజన తర్వాత మనకు వాళ్ళకు 30% వ్యత్యాసం ఉంటే 5 ఏళ్లలో
27% తగ్గించాను. ఈయన వచ్చిన తర్వాత అది 45%కి పెరిగింది. అంటే ఈ రాష్ట్రాన్ని పేదవాళ్ళని పెంచాడు, దగా చేశాడు, మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది అంధతావాతనం చేశారు, కొంతమంది పర్వాలేదనిపించుకున్నారు. ఇంతవరకు చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మొదటి ముఖ్యమంత్రి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఒక రంగం, 2 రంగాలు కాదు, అన్ని రంగాలలో వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, విధ్వంసం చేశాడు. ఒక వర్గం ఇంకొక వర్గం అని లేదు, అన్ని వర్గాల జీవితాలతో ఆడుకుని ఈరోజు మనం అందరం కూడా భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెబుతున్నాను, మొన్నే మీ అందరికీ తుఫాన్ వచ్చింది, నేను కూడా వచ్చాను, పరామర్శించాను. మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కనీసం గోనె సంచులు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్న పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపరిహారం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్దతు ధర వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం మీరు చూస్తే తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు రైతాంగం. అప్పుల పాలైపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మిరప, అదే మరి ధాన్యం రైతులైతే ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బందులు పడ్డారు. ఒక ప్రభుత్వం బాధ్యతగా చేయవలసినటువంటి కాలువల్ని, పంట కాలువల్ని తవ్వాలి. అదే మారిగా మురుగు కాలువలు మెయింటైన్ చేయాలి. అప్పుడే ఎప్పుడన్నా వరద వస్తే పొలాలు మునిగిపోకుండా ఉంటాయి. ఆ కనీస బాధ్యత చేయకుండా మీ పొలాలను ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నా జీవితంలో ఎవరిని ఇలాంటి వాళ్ళని చూడలేదు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ 5 ఏళ్ల పాలనలో మీ జీవితాలు మారాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు మెరుగైనాయా? తమ్ముళ్ళు, ఒక్కసారి చూస్తే 5 ఏళ్లలో లాభపడింది 5 మంది. ఆ 5 మందిని చూస్తే మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి విజయసాయి రెడ్డి, మూడో వ్యక్తి సజ్జల, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి, ఐదో వ్యక్తి పెద్దిరెడ్డి. ఈ 5 మంది తప్ప ఎవరన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవ్వడు బాగుపడలా. ఒకసారి మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయన పాలనలో పేదవాళ్ళు నిరుపేదలయ్యారు. ఈరోజు అందరూ కూడా ఒక వర్గం కాదు, అందరూ నష్టపోయారు. నమ్మి ఓటేస్తే ప్రజల్ని కాటేశాడు. ఇంకో పక్క మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి క్లాస్ వార్ అంటాడు. నేను ఒకటే చెప్తున్నా, క్యాష్ వార్ ఇది. నీ దోపిడీకి, పేద ప్రజల యొక్క రక్షణకు, లేకుంటే పేదవాళ్ళ యొక్క హక్కుల కోసం జరిగే యుద్ధం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా. అప్పుడు 200 రూపాయలు కరెంట్, ఇప్పుడు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అవునా కాదని అడుగుతున్నా. ఇప్పుడు ఆ బిల్లు చూపించి ఈ దుర్మార్గుల్ని ఎండగట్టాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెంటు సక్రమంగా వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పెంచాడా లేదా? 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేసాడా లేదా? తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్ ఉందా లేదా? మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ చేసిన తప్పేంటని మిమ్మల్ని అడుగుతున్నా. 5 రూపాయలకు పేదవాడికి అన్నం పెట్టడం తప్ప తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే ఆలోచించండి.
ఇంకొక పక్క ఇక్కడ కూడా కొంతమంది మందుబాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, ఒకప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200, అవునా కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మీరు తాగుతా ఉంటారు కాబట్టి, నేను మద్యపాన నిషేధం పెట్టాను కాబట్టి నేను రేట్లు పెంచుకుంటూ పోతాను, మీరు తాగడం మానేయండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక విషయం చూడండి, పదే తప్పులు చెప్తున్నాడు. 99% ఇచ్చిన హామీలు నెరవేర్చాడంట. నెరవేర్చాడా తమ్ముళ్ళు? పాస్ అయ్యాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు నెరవేర్చింది గుండు సున్నా, అవునా కాదా అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనన్నావు, పెంచావా లేదా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నావు, చేశావా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా అని అడుగుతున్నా. ఎన్ని మాట్లాడితే ఆ నాలుక ఏమాత్రం మడతే లేదు. చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పడంలో దిట్ట ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 1000 రూపాయలు ఇసుక ఒకప్పుడు ట్రాక్టరు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000, 6000, అవునా కాదా? ఎవడికి పోతుంది ఈ డబ్బులంతా? మొత్తం జగన్ రెడ్డికి, అవునా కాదా? నీతివంతమైన పాలన ఇస్తున్నా అంట. నీతి చెప్పుకోవడానికి కూడా సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇవన్నీ చేసిన దుర్మార్గుణ్ణి, నమ్మక ద్రోహానికి మీరు గుద్దే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలి. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సామాజిక న్యాయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను ఒకటే చెప్తున్నా, బీసీలకు 30 పథకాలు రద్దు చేశాడు, ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేశాడు, కాపు కార్పొరేషన్కి 10,000 కోట్లు ఖర్చు పెడతానని 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మా ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇవ్వలేదు మీకు, దుల్హాన్ ఇవ్వలేదు మీకు, మౌజములకి ఇమాములకి ఆండ్రోర్యం ఇవ్వలేదు 6 నెలల నుంచి. ఏదైనా మైనారిటీలకు న్యాయం చేశామంటే, ముస్లింలకు న్యాయం చేశామంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే చేశాం, అవునా కాదా తమ్ముళ్ళు? ఆలోచించండి. ఇంకొక పక్క నేను ఒకటే ఎన్ని చూసిన తర్వాత ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాం. నేనేదో విమర్శించడానికే కాదు నేను వచ్చింది. నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చింది, నేను ఏమి చేయబోతానో చెప్పే సత్తా, ధైర్యం, ఆ తెలివితేటలు నాకున్నాయి, మా పార్టీకి ఉన్నాయి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. చేసినటువంటి ఎన్నో పనులు చేసి ఆ పనుల వల్ల లాభాలు పొందిన కొన్ని లక్షల మంది నా ముందర కనపడొస్తున్నారు. మీరు హైదరాబాద్ నగరానికి పోతే ప్రతి అభివృద్ధి చూస్తే నా ప్రగాఢమైన కృషి దాంట్లో కనపడొస్తుంది మీకు. ఈ రేపల్లెలో, ఈ నియోజకవర్గంలో కొన్ని 100 మంది విదేశాలకు పోయారంటే, ఐటీలో కోట్ల రూపాయలు సంపాదించారంటే అది నేను వేసినటువంటి విత్తనం, అది నేను వేసిన ఫౌండేషన్. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు, ఆదాయం పెంచడం తెలియదు, కానీ సంపద దోచేయడం తెలుసు, అప్పులు తేవడం తెలుసు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూడండి, ఇసుక దోపిడీ
ఖనిజ సంపద దోపిడీ, లిక్కర్ దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమే. కానీ నేను వచ్చినప్పుడు దోపిడీ జరగదు. ఇవన్నీ ప్రజల ఆస్తులు. ఆ ప్రజల ఆస్తులు కాపాడి ఈ చిన్న పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం నేను వినియోగిస్తా. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటే పంటలు బాగా పండిస్తాడు, అతనికి ఆదాయం వస్తుంది. అతనికి ఆదాయం వస్తే కూలీలకు కూడా కూలీలు సక్రమంగా ఇస్తాడు. అతను పంట అమ్మితే అందులో నుంచి పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టచ్చు. ఒక రోడ్డు వల్ల సంపద వస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని చూడండి. ఒకప్పుడు నేను అభివృద్ధి చేయకమునపు ఎకరా ₹1,00,000 అమ్మే ఎకరా ఉండేది. ఈరోజు హైదరాబాద్లో ఒక ఎకరా ₹100 కోట్ల. అంటే 100 కోట్లు అంటే 1,00,000 అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయిందో మీరే ఆలోచించుకోండి. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు జీతాలు వస్తాయి, ఇంకో పక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎకానమీ అభివృద్ధి అవుతుంది. ఇలాంటి పనులు ఒకటైనా చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈరోజు ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చా. నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా. 14 ఏళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేశానో రాబోయే 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి మీ రుణం తీర్చుకుంటా, రాష్ట్రాన్ని కాపాడుతా. ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆదాయం లేదు, 13 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇంకో పక్క ఎక్కడ చూసినా రౌడీజం ఇష్టానుసారంగా పెరిగిపోయింది. తమ్ముడు ఎవరు? ఉత్సాహం ఎక్కువైపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, మళ్ళీ అందరం కలిసి ఎగరదాం. డ్రమ్ములు వాయించచ్చు, బ్యాండ్ వాయించచ్చు, అదే మరి అందరం కలిసి ఇచ్చేద్దాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అర్థం చేసుకోమని. ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్కి అయితే ఒకే ఆలోచన, ఈ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగువారు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఒక రాజకీయ పార్టీ పెట్టి సామాజిక బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు మేమిద్దరం ఆలోచించింది, మేమిద్దరం ఉంటాం, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం, కేంద్రం కూడా మనతో ఉండాలనుకున్నప్పుడు బీజేపీ కూడా వచ్చారు. మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. అయినప్పుడు ఈ రాష్ట్రానికి నిధులు అవసరం, రెండో పక్కన మనకు పనులు అవసరం. అలాంటప్పుడు కేంద్రం కూడా మన పక్కనుంటే, ఇంకా నా తెలివితేటలు కూడా ఉపయోగించుకుంటే, మీరు ఎక్కడ పెట్టినా నన్ను చూస్తున్న ఏపీ అభివృద్ధికి నన్ను ఒక డ్రైవర్గా పెట్టి, బస్సులు పెట్టి డ్రైవర్గా చిత్రీకరిస్తూ ఎక్కడ పోయినా చూపిస్తూ నాకు సహకారం ఇస్తున్నారు. అనుభవం ఉంది, చేసిన చరిత్ర ఉంది, మళ్ళీ చేసే సత్తా ఉంది, చేసి నిరూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా కలయిక 3 రాజకీయ పార్టీలు కలిసి మేము మీ ముందుకు వచ్చాం. 3 పార్టీలు కూడా 3 జెండాలు ఉన్నాయి, కానీ మా అజెండా ఒకే ఒక అజెండా. ఆ అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉంది. ఎక్కడ పోయినా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఈ 3 పార్టీలతో సమానంగా జెండాలు పట్టుకుని మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. 96లో
నేనే ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టాను. దానివల్ల మీరు బాగుపడ్డారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, మళ్ళీ హామీ ఇస్తున్నా, తప్పకుండా జిల్లాల వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టి సామాజిక న్యాయం చేసే బాధ్యత మా కూటమి తీసుకుంటామని మరొకసారి మాదిగలందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే మళ్ళీ ఇప్పుడే ప్రసాద్ గారు అడిగినప్పుడు కృష్ణప్రసాద్ మీరు అన్నారు, జాబు రావాలంటే నమ్మకం ఉంది, అంతేనా మీకు అందరికీ? అందుకే నేను కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా. మొట్టమొదట నేను ఇష్టపడే మా ఆడబిడ్డలు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఆడబిడ్డలను అన్ని విషయాల్లో ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నాను. నేను ఒకే ఒక విషయం ఆలోచించాను, మీరందరూ అపార్థం చేసుకోవద్దండి. మగవాళ్ళందరూ, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు సగం మంది ఆడవాళ్లే ఉంటారు. ఎప్పుడు కూడా ఆడవారికి గౌరవం ఇవ్వలేదు, ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చింది ఫస్ట్ టైం అమ్మా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆడబిడ్డలను గుర్తించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంత మునుపు మీరు కూడా ఆలోచించేవాళ్ళు, ఆడబిడ్డలు ఏదైనా సరే ఆడబిడ్డలను చదివించక్కర్లేదు, ఏ అయ్య చేతిలోనే పెట్టేస్తాం, పెళ్లి చేసి పంపించేద్దాం, మగపిల్లవాడే ఉంటే మనం చూసుకుంటాడని మీరు అందరూ ఆలోచించేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు ఆలోచించింది ఇది కరెక్ట్ కాదు. ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా తల్లిదండ్రుల ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు. అది చేసిన 15 ఏళ్లలో దేశంలో ఒక చట్టం వచ్చింది, ఎవరైనా ఆడబిడ్డలకు మీ పెద్దవాళ్ళ ఆస్తి ఇవ్వకపోతే దబాయించి తీసుకోండి, అది మీ హక్కు, ఎన్టీఆర్ ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈరోజు రెండో విషయం, అంతవరకు రాజకీయాల్లో ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు కాదు. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాడు 8%. ఇప్పుడు 50% వచ్చాయి. రేపు ఎల్లుండ పార్లమెంట్ కూడా బిల్లు పాస్ అయింది, చట్టసభలో కూడా మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దానికి నాంది పలికింది ఎన్టీ రామారావు గారు. మూడోది, ఆడబిడ్డల్ని చదివించాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించాను, ఇంకా చాలా మంది చదువుకోలేదు, ఇంట్లోనే ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా తెలివితేటలున్నాయి అని డాక్రా సంఘాలు పెట్టింది నేనేనమ్మా. మీరంతా ఒకసారి భవిష్యత్ గతంలో ఆలోచించుకోవాలి. ఆ రోజు మీ అందరికీ నేర్పించాను, మీటింగులు పెట్టి మీ హక్కులు చెప్పాను, ఆఫీసర్లందరికీ చెప్పాను, మా డాక్రా సంఘాలు వస్తారు, పనులు చేయండి, చేయకపోతే మేము మొదలుపెట్టినంటే మీరు బ్రహ్మాండంగా రాణించారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యమం. మీరు పొదుపు రూపాయి చేస్తే రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ తయారు చేశాను. అదే మరి ఆడబిడ్డ నిధి కింద మొన్న కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వడ్డీ లేని రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డల చదువు కోసం మీరు ఆలోచిస్తే 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. మగపిల్లలు అన్నారు అప్పుడు నన్ను, మీరు 33% పెట్టారు, మెరిట్లో వస్తారు, 50% అయిపోతా ఉందంటే పర్వాలేదు, చాలా మంది చదువుకోలేదు, ఆడబిడ్డలు ఎక్కువ చదువుకుంటే బాగుంటుందని చెప్పా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకప్పుడు వరకట్నం ఉండేది, ఇప్పుడు రివర్స్ కట్నం ఇచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఇప్పుడు వరకట్నం అడుగుతున్నారా తల్లి అని అడుగుతున్నా. అది నేను తెచ్చిన మార్పు. అవునా కాదా? ఓసారి జ్ఞాపకాలు కొన్ని రోజులకే ఉంటాయి, తర్వాత మంచి చేసిన కూడా మర్చిపోతా ఉంటాం. నా ఆడబిడ్డలు కూడా మర్చిపోయారని నేను అనుకుంటున్నా. నేను అందుకనే మీకు ఒక మాట చెప్తున్నా,
ఇప్పుడు ఒకప్పుడు వంట గ్యాస్ కూడా నేనే ఇచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? నాకు చాలా జ్ఞాపకం. మా తల్లిని చూశాను వంట చేస్తూ, వంట ఇంట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్లు వచ్చేటివి. అంటే ఆ పొగంతా కళ్ళల్లోకి పోయి కడుపులోకి పోయి చాలా బాధపడేవాళ్ళు. గంటల తరబడి వంటింట్లోనే ఉండేవాళ్ళు. అందరికీ వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. అందుకే మొట్టమొదటిసారిగా దేశంలోనే అన్ని ఇండ్లకు వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ దీపం కింద తెలుగుదేశం పార్టీ. మరుగు దొడ్డి లేకుండా మీరు రోడ్డు మీద కూర్చుంటే తెల్లవారితో ఎప్పుడైతే తెల్లవారకు మనకు కూర్చొని మళ్ళా సాయంత్రం వరకు ఇబ్బంది పడేవాళ్ళు, అవునా కాదా? అందుకే మరుగుదొడ్లు కట్టించా నేను ఆత్మగౌరవం కింద. ఒక్కోసారి మీరు వినకపోతే గట్టిగా కూడా కట్టించాను, ఏమనుకోకపోతే. ఇవన్నీ ఎందుకు చేశారంటే నా ఆడబిడ్డలు గౌరవంగా ఉండాలి, మగవారితో ధీటుగా ఉండాలి, అవసరమైతే ఇంకొంచెం ముందుండాలని నేను మీ పక్షానే ఉన్నా. నేను ఆడబిడ్డల పక్షానే తప్ప మగవాళ్ళకు కూడా సహకరిస్తా, కానీ ఎక్కువ మీతోనే ఉన్నానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇప్పుడు నేను సంపాదిస్తా, ఆదాయాన్ని పెంచుతా. ఆ పెంచిన ఆదాయం మా ఆడబిడ్డలకు ఇచ్చి, ఆడబిడ్డల నిధి కింద ఇచ్చి మీ ఆదాయాన్ని కూడా పెంచుతాను నేను. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి అప్పు తెచ్చి అప్పు మీ నెత్తిన పెట్టి 100 రూపాయలు కొట్టేస్తున్నాడు. నేను ఆ పని చేయను. సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా. పెంచిన ఆదాయంలో మీకు 20 రూపాయలు ఇస్తా, 20 రూపాయలు 2000 రూపాయలు చేపిస్తా, 2 లక్షల రూపాయలు చేపిస్తా. నిరంతరం మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ కోరుతున్నా. అందుకే ఆడబిడ్డ నిధి 1500 నెలకు. ఇంట్లో ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 ఇస్తా. ఎవరిని అడగక్కర్లా, నేరుగా మీ అకౌంట్కే వస్తుంది. తీసుకోవాలని ఉంటే నెలవారీగా మీ ఇంటికి పెన్షన్లతో సమానంగా ఆ డబ్బులు కూడా ఇస్తా. రెండోది, తల్లికి వందనం నేనే పెట్టాను. ఎప్పుడూ ఉండేది కాదు. పిల్లలు ఇప్పుడు బాగా పెద్ద అయిన తర్వాత తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని కూడా మర్చిపోతున్నారు. కానీ భారతదేశం యొక్క సాంప్రదాయం తల్లి తండ్రులు గౌరవించడం. అది ఇంకా ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు, కానీ మన వాళ్ళు కూడా మారిపోతున్నారు, కానీ అది మన సాంప్రదాయం. అందుకే నేను ఆలోచించింది, తల్లికి వందనం పెట్టి నేను 14-19లో ఉన్నప్పుడు మిమ్మల్ని స్కూల్కి పిలిపించి ఒక రోజున మీ బిడ్డల ద్వారా మీ కాళ్ళు గడిగించి మీ ఆశీస్సులు తీసుకునే విధంగా చేశాను. జ్ఞాపకం ఉందా తల్లి అని అడుగుతున్నా. అప్పుడేమవుతుందంటే తల్లి బిడ్డ అనుబంధం పెరగాలి. నవమోసాల మోసిన మీరు పిల్లల కోసం ఆరాటపడి తిండి కూడా మని బాగా చదివిస్తే పిల్లలు మర్చిపోతే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలిగాను. అందుకే ఈరోజు చెప్తున్నా, మీరే మీ పిల్లల్ని చదివించేట్టుగా ప్రతి బిడ్డకు ఎవరైతే ఉన్నారో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీకు డబ్బులు ఇస్తా. ఇద్దరుంటే 3,000 ఇస్తా, ముగ్గురుంటే 45,000 ఇస్తా, నలుగురుంటే 60,000 ఇస్తా, 5 మంది అయితే 75,000 ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు అనుకోవచ్చు, ఏంటినా ఎక్కువ మంది కనమంటున్నాడు, ఏంటి కథ అని. అవసరం. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కొంతమంది పిల్లలు కనడం మానేశారు. ప్రపంచం అంతా పిల్లలు కనడం మానేసిన దానివల్ల జనాభా తగ్గిపోయి ముసలివాడ సంఖ్య పెరిగిపోయింది. ఈ పిల్లలే మనకు సంపద. ఆ పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది. దానికోసమే తల్లికి వందనం. ఏమమ్మా, అర్థమైందా మీకు? రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోవాలి. మూడోది, మళ్ళీ
నేనే ఆ రోజు గ్యాస్ ఇస్తే ఇప్పుడు గ్యాస్ వాడకుండా మళ్ళా కట్టిపోయిలకు వచ్చారు, ఖర్చు ఎక్కువ అయిపోయిందని. అందుకని 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే మళ్ళా గ్యాస్ వాడతారని 3 సిలిండర్లు ఇస్తాను. దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు డబ్బుల కోసం కొద్దిగా రాజీ పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. మా చెల్లెమ్మలు అక్కల ఆరోగ్యం చెడగొట్టుకోవడం మంచిది కాదు. అందుకే నేను మీకు గ్యాస్ ఇస్తున్నానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 4, మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే దర్జాగా బస్ ఎక్కండి, నేరుగా వెళ్ళండి. డ్రైవర్కి చెప్పండి, మా చంద్రన్నే డ్రైవర్, ముందుకు పోనేవయ్యా, నేను ఎక్కడికి పోవాలో అక్కడ పోయి దిగుతానని చెప్పండి. దీనివల్ల మీకు ఒక లాభం, ఉద్యోగాలు చేసుకోవాళ్ళకి ఆదాయం వస్తుంది. ఎక్కడన్నా బయట తిరగాలనుకుంటే బస్ ఛార్జీలు కూడా లేకుండా బంధువుల ఇంటికి పోవాలన్నా పనున్నా పోకుండా ఇంట్లో ఉంటారు. లేకుంటే పిల్లలను భర్తను డబ్బులు అడిగే పరిస్థితి వస్తుంది. మా ఏ ఆడబిడ్డ కూడా డబ్బులు అడగకుండా ఆర్థిక స్వాతంత్రం మీకు ఇవ్వాలని, మీకు మీ యొక్క బీరువా తాళాలు మీకు అందజేయాలని నా అభిమతం. అది చేయిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. సిద్ధమా అని అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, ఉపయోగించుకుంటారా అని అడుగుతున్న మా ఆడబిడ్డల్ని. మన సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి నకిలీ నవరత్నాలు 2 బేరీ చేయండి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే రావు కదా. ఇప్పుడు మొన్న 1వ తారీఖు జీతాలు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? పింఛన్లు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? అంటే ట్యాంకులో నీళ్లు అయిపోయినాయి, ట్రెజరీ ఖాళీ అయిపోయింది. మళ్ళా అప్పిస్తే మళ్ళా ఎగరతాడు, అప్పిచ్చేవాడు మారేస్తే ఏమవుతాడు? ఏది రాదు మీ అందరికీ. అందుకే నేను చెప్తున్నా, మీ ఇంట్లో కూడా చూడండి, దినమంతా కూడా తాగేసి ఊరు తిరిగి వస్తే కుటుంబం గడుస్తుందమ్మా, గడుస్తుందని. ఎవరైతే వ్యవసాయం చేయాలనో ఉద్యోగం చేయాలనో చేసి మీరు 10 రూపాయలు సంపాదిస్తే ఆయన ఒక 20 రూపాయలు సంపాదిస్తే కుటుంబం సాఫీగా జరుగుతుంది. అది ముఖ్యం. అందుకే నేను చెప్తున్నా, తెలిసిన వ్యక్తి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా, మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా, నా కోసరం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఈరోజు ఇక్కడే తమ్ముళ్ళు కోరుతున్నా అందరినీ. తమ్ముళ్ళు, ఇక్కడ చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. 24 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 5 లక్షలు. మెగా డిఎస్సి మొదటి సంతకం, జాబ్ క్యాలెండర్. పెట్టుబడులు ఆటోమేటిక్ గా మనం ఉంటే వస్తాయి, జగన్ ఉంటే పెట్టుబడులు పారిపోతాయి. అందుకే కోరుతున్నా, మీ అమ్మా నాన్న పైన అడిగే పని లేదు, నేనే ఇస్తా 3000 రూపాయల ఖర్చులకు కూడా. రేపల్లిలో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పనిచేయి, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. రేపల్లో ఒక హైటెక్ టవర్ రోడ్ కడతా, మంచి ఆఫీస్ కడతా, మంచి గార్డెన్ లో. ఇంట్లో బోర్ కొడితే ఇక్కడికి వచ్చి ఆఫీసులో పనిచేయి. మొన్న కోవిడ్ లో చాలా మంది పనిచేశారా లేదమ్మా? అదే నా విధానం. ప్రపంచంలో అన్ని కంపెనీలు తీసుకొస్తా, స్కిల్ డెవలప్మెంట్ చేస్తా. ప్రతి ఒక్కరి యొక్క స్కిల్ని, అంటే మీకుండే ఏవైతే నైపుణ్యం ఉందో అవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేసి కొద్దిగా మెలకువలు పెడితే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎవరైనా 10th క్లాస్ చదువుతారు, ఇంటర్మీడియట్ చదువుతారు, ఊర్లో ఉంటే కూలి పని చేస్తాడు.
కూలి పని చేసి ఎంత ఆదాయం వస్తుంది? 100 రూపాయలు వస్తుంది, అంతేనా? 100 రూపాయలు వస్తుంది, అంతే. ఉంటే పనులుంటే ఆ కుర్రాన్ని ఇంగ్లీష్ నేర్పించి మంచి బట్టలేసి కొంచెం నీట్గా హెయిర్ కటింగ్ అన్నీ చేసి 5 స్టార్ హోటల్కి పంపిస్తే 4 అంకెల జీతం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా కాదా? మనిషి మారాడా? మనిషి మారలా. అదే మనిషి, ఆ మనిషికి కొంచెం నైపుణ్యం నేర్పించాం. నైపుణ్యం నేర్పిస్తే జీవితమే మారిపోయింది. అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పాడు ఒక మాట. మా అన్న సినిమా యాక్టర్గా ఉండి నన్ను సినిమా యాక్టర్గా ట్రైనింగ్ పంపించాడు, యాక్టింగ్ నేర్పించాడు, డైలాగులు నేర్పించాడు. నేను ఆటోమేటిక్గా ఈరోజు మంచి సినిమా యాక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చారని. ఆ పని మీ అందరికీ చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరెవరి ఇంట్రెస్ట్ను బట్టి, ఎవరెవరి శ్రద్ధను బట్టి మీ నైపుణ్యాన్ని పెంచి ప్రపంచమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క యువతే కాకుండా అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తాం. పెన్షన్లు కూడా చెప్పాను, 4,000 రూపాయలు పెన్షన్ ఇంటి దగ్గర ఇస్తాం. వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తాం. నేను వాలంటీర్లకు 10,000 జీతం అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గింజుకుంటున్నారు. గింజుకుంటున్నారా లేదా? ఎంత స్వార్థపరుడంటే ఈ జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లు అందరూ రాజీనామా చేస్తే ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం పెడతాడంట. ఈయన కాకపోతే ఏమవుతుంది? అందరి జీవితాలు నాశనం అయిపోతాయా లేదా? ఇది స్వార్థం అవునా కాదా? జీవితాలతో ఆడుకోవడం అవునా కాదా? చెలగాటం ఆడడం అవునా కాదా? నేను అందుకే చెప్పా, మీరు ఎవ్వరూ రాజీనామా చేయొద్దండి, నేనుంటా, మీ వ్యవస్థ ఉంటుంది, మీ జీతాలు పెంచుతా, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని నేను నేర్పిస్తానని నేను పిలిపించా. న్యాయం అవునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఆయనకు మనకుండే ఇది. ఈరోజు ఇవన్నీ చేయడం కోసం రేపల్లెలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పెండింగ్లో ఉంది, దాన్ని పూర్తి చేస్తాం. టిట్కో ఇళ్లన్నీ పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. రేపల్లె నిజామపట్నం శాశ్వత డంపింగ్ యార్డ్ కావాలి, దాన్ని కూడా ఇచ్చేస్తాం. పెనుమూడు రావి అనంతవరం కరకట్ట బలహీనంగా ఉంది, ఇవన్నీ కూడా చేస్తూనే ఇక్కడ వ్యాన్ పిక్ సిటీ కూడా ఎంత స్కామో మీరే చూశారు. అంటే ఒక వ్యక్తి మంచివాడై ఉంటే ఆ వ్యాన్ పిక్ సిటీ వచ్చుంటే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి. నిజామపట్నం వ్యాన్ పిక్ ఈ 2 వచ్చుంటే బ్రహ్మాండమైన ఒక టౌన్షిప్, ఒక సిటీనే ఇక్కడ అభివృద్ధి అయి ఉంటే రేపల్లె నియోజకవర్గం దేశంలోని నెంబర్ 1 నియోజకవర్గంగా విశాఖపట్నానికి దీటుగా తయారై ఉండేది. దుర్మార్గుల అవినీతికి బలైపోయింది, చాలా దుర్మార్గంగా జరిగింది. నాకు ఒక బాధ ఉంది, బాధపడేది మీరు బాధపడుతున్నారు. నష్టపడుతుంది ఈ సైకో జగన్, నష్టపడ్డాడు. స్వార్థం కోసం అందులో అవినీతికి పాల్పడి ఈరోజు మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తప్పకుండా మళ్ళీ అవినీతిని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకొని వ్యాన్ పిక్ సిటీని నిజాంపట్నాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దాంట్లో కూడా అనుమానం లేదు. ఇంకో పక్క రొయ్యలు కూడా దెబ్బతిన్నాయి. ₹50 కరెంట్ ఛార్జీలు ఇచ్చి రొయ్యల పరిశ్రమను ఆదుకుంటాం. బీసీలకి సంవత్సరం 30,000 రూపాయల చొప్పున 30,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది బీసీ నియోజకవర్గం.
ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు. అదే మాదిరిగా ఇంకో పక్క మీరు చూస్తే చాలా మంది ప్రధానంగా ఈ 2 కులాలు ఉన్నాయి. ఇంకా మిగిలిన కూడా చేనేత కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. ఈరోజు హామీ ఇస్తున్నా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఆదరణ తీసుకొచ్చి 500 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి మినిమం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకుంటాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క కులంలో ఉండే కుల వృత్తులు లేకపోతే వాళ్ళు వచ్చినటువంటి వంశపారంగా వచ్చిన వృత్తుల్ని పూర్తిగా గౌరవించే పరిస్థితి తీసుకొస్తాం. బీసీ డిక్లరేషన్ ఇచ్చాను, దీన్ని పూర్తిగా అమలు చేస్తాం. మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా, నా హయాంలో నేను ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఏ మైనారిటీకి అన్యాయం జరగలేదు. 4% ఉద్యోగాలు కాపాడుతాం, మైనారిటీల కోసం పనిచేస్తాను. మీరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, పూర్తిగా మీకు అండగా ఉండే బాధ్యత మాదని మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు మీ ఉత్సాహం చూశాను. ప్రజల మనిషి అనగాని రేపల్లే తన కుటుంబం, ప్రతి ఇల్లు తన ఇల్లే. మీకోసం అంకితమైన వ్యక్తి. ఇప్పటికే 2 సార్లు గెలిపించారు, 2 సార్లు 15,000 గెలిపించారు. ఈసారి దాన్ని రివర్స్ చేయాలి. 51,000 మినిమంతో గెలిపిస్తామని చప్పట్లు కొట్టి చెప్పండి. నమ్మకమేనా అని అడుగుతున్నా, నమ్మకమని అడుగుతున్నా. అదే సమయంలో కృష్ణప్రసాద్ దొంగ పైన పోలీస్ ఆఫీసర్, అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఒక వ్యక్తి ప్రవర్తనతో మీరు చూశారు, ఎప్పుడు కూడా ఒకసారి గెలిస్తే ఇష్టానుసారంగా మాట్లాడడం, కడాన అమరావతిలో గ్రావెల్ కూడా దూకొని వెళ్ళిపోయే పరిస్థితి రావడం, ఇది చాలా దుర్మార్గం. అన్ని విషయాలు మీరు చూశారు. అందుకే ఒక సమర్థుడు, మంచి వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా మంది పోలీస్ ఆఫీసర్లు చూశాను, కానీ అందరిలో కల్లా బేషైన ఆఫీసరు, మంచి ఆఫీసర్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగి పోస్టింగ్స్ ఇచ్చాను ఈయనకి. నీ అవసరం ఇక్కడ ఉంది, ఇక్కడ పనిచేయమని చెప్పి చేయించుకున్న వ్యక్తిని నేను. ఆ అనుభవంతోనే ఇప్పుడు బాపట్ల ఎంపీకి ఎవరు సరి అయిన అభ్యర్థి అంటే కృష్ణప్రసాద్ సరి అయిన అభ్యర్థి అనే ఉద్దేశంతో పిలిపించాం. ఇద్దరిని గెలిపించండి. గెలుస్తున్నాం, పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేస్తూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ బెల్లు మోగింది సౌండ్ ఫుల్ ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళం వేసుకెళ్ళు అవి